జైలు శిక్ష అనుభవించడం జరిగింది. తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చేసిన తెలంగాణ దిష్టి వ్యాఖ్యలు ప్రజల భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్ర ప్రజలను ప్రతికూలంగా చూడలేదని, అలాంటి భావనలను రెచ్చగొట్టడం బాధాకరమని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలైనప్పటికీ ఇరు రాజ్యాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, తమ ఆకాంక్ష ఎప్పటికీ మారలేదని కవిత పేర్కొన్నారు. మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. మరి అదే విధంగా రాష్ట్ర ఉద్యమంలో అమరులైనటువంటి వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఉద్యమకారులకు సంబంధించి 250 గజాల జాగా, పెన్షన్, అదే విధంగా గుర్తింపు కార్డు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానదో డిసెంబర్ 9 నాడు ఖచ్చితంగా అనౌన్స్ చేయాల్సిందే. చేయకపోతే మాత్రం ఉద్యమకారులందరం కూడా గవర్నమెంట్ భూములు తీసుకుంటాం, జాగృతి జెండాలు వాడతాం, భూ పోరాటాలకు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. చెయ్యి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా. ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది, ఇవాళ